అతి శ్రేష్ఠుడు, అద్వితీయుడు, అతికాంక్షణీయుడు, యవ్వన రక్తమును చిందించి విమోచించి మనలను ఆయన సొత్తుగా స్వీకరించి ఆయన నిత్యరాజ్యంలో మనకు వారసత్వము ఇస్తాను అని వాగ్దానము చేసిన యేసు క్రీస్తు ప్రభువు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ఆయన ప్రేమలో భద్రపరచబడి ఈ ఉదయకాల సమయం ఆయన ద్వారా నాకు అనుగ్రహింపబడిన ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాల సమయపు ఆశీర్వాదములు, ఆశీర్వచనములు మీకు ప్రకటిస్తూ ఉన్నాను. దేవుని కృపలో మనము మన కుటుంబాలు భద్రపరచబడి ఉన్నాయి. చూస్తుంటున్నారు, తీర ప్రాంత ప్రజలు ఈ అల్లకల్లోలమైనటువంటి వాతావరణంలో అతి భయంకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రార్థించండి, ప్రభుని అడగండి వారి క్షేమాల కొరకు. ఇట్టి భయంకరమైనటువంటి దినాల్లో కూడా ఎడతెరిపి లేనటువంటి వర్షాలు, ఈదురుగాలులు, భయంకరంగా పొంగి పొరలుతున్నటువంటి నదులు, పరివాహక ప్రాంత ప్రజలు ఇబ్బందికరమైన స్థితిలో కూడా దేవుడు మనకు, మన కుటుంబాలకు క్షేమమును, సౌఖ్యమును, ఆరోగ్యమును, ఆయుష్ను, అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించి ఆయన కౌగిట్లో భద్రపరిచినందుకు దేవునిని స్తుతించుటకు ఈ ఉదయకాల సమయపు వాక్య ధ్యానం దగ్గరకు నేను నా కుటుంబము మిమ్మలను, మీ కుటుంబాలను హృదయపూర్వకంగా ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియచేస్తా ఉన్నాము. స్నేహితులారా, గమనించండి, దేవుడు మనకు, మన కుటుంబాలకు క్షేమం ప్రసాదించారు. మనము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రజలను జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మార్లు మనము ప్రభుత్వాలను నిందిస్తూ ఉంటాము. మరొకరిని వాళ్ళ ధనవంతులు వాళ్ళ చేయొచ్చుగా, వాళ్ళ ఆస్తిపరులు వాళ్ళు సహకరించవచ్చుగా అన్నట్లుగా మనం మాట్లాడుతూ ఉంటాం. వారు చేయడం కాదు. యాజ్ ఏ క్రిస్టియన్గా, క్రైస్తవునిగా, క్రీస్తు ప్రేమను ఎరిగిన వానిగా, పొందుకున్న వానిగా, క్రీస్తు ప్రేమలో భద్రపరచబడినటువంటి వానిగా మన బాధ్యత మనము నిర్వర్తించాలి. ప్రజలకు మనము సహాయం చేయాలి, ప్రజలకు మనము అండగా నిలవాలి. ఈ భయంకరమైనటువంటి దినాల్లో ఆయన కృప ప్రతి ఒక్కరి మీద ఉండులాగిన ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం కొరకు మనం సిద్ధపరచుకుందాం. వాక్య ధ్యానం కొరకు మీరు కూడా సిద్ధం కండి. మీకు ఇష్టమైతే పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చేతపట్టండి. ఆదికాండాన్ని 37వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతుంటున్నాం. అంతకన్నా ముందుగా ప్రభును స్తుతించుటకు గాను, ప్రభును ఆరాధించుటకు గాను ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం. తల వంచుదాం, ప్రార్థనలో ఏకీవిందాం. స్తోత్రము యేసునాథ, మీకు వేలాది వందనాలు తండ్రి ప్రభా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఎందుకంటే తండ్రి మాకు సజీవిత ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు, మీకు వేలాది వందనాలు. ఈ శ్రేష్టమైన సమయం కూడా అనుగ్రహించారు, మీకు వేలాది వందనాలు. ఈ దినము చూచే కన్నులు ఇచ్చారు, మీకు వేలాది వందనాలయ్యా తండ్రి ప్రభా. తండ్రి ప్రపంచమంతా తండ్రి కరోనా వైరస్తో, మా రాష్ట్రము తండ్రి ప్రభ వర్షాలతో భయంకరమైన తండ్రి ప్రభా స్థితిలో ఉంది నాయన. తండ్రి కనికరించండి అయ్యా, కనికరించండి తండ్రి ప్రభా. స్తోత్రాలు తండ్రి. భయంకరుడా, మీ భయంకరమైన రూపము మాకు చూపించకుండా మీ శాంతి స్వరూపము తండ్రి ప్రభ మాకు చూపించమని బ్రతిమలాడుకుంటున్నామయ్యా. మీకు వేలాది వందనాలు తండ్రి. ఈ బీభత్సము తండ్రి తగ్గించండి అయ్యా, మీ ద్వారానే జరుగుతుంది నాయన ఈ కార్యం నాయన తండ్రి ప్రభా. స్తోత్రాలు నాయన. కరుణించండి తండ్రి. శిక్షించగా క్షమించమని బ్రతిమలాడుకుంటున్నామయ్యా తండ్రి. మా ఘోర పాపాలను తండ్రి ప్రభా క్షమించే దేవుడు అయ్యా తండ్రి. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు అయ్యా. బుద్ధిమ వచ్చే వరకు ఎత్తుకునే దేవుడు అయ్యా. మీకు వేలాది వందనాలు తండ్రి. స్తోత్రాలు తండ్రి ప్రభా. తండ్రి ఈ స్థితిలో తండ్రి ఇల్లు లేక ఎంతోమంది ఇక్కట్లు పాలవుతున్నారయ్యా. మీకు తెలియంది కాదు నాయనా తండ్రి ప్రభా. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. తండ్రి స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, మేము క్రైస్తవులుగా ప్రేమ ప్రకటించే భాగ్యము తండ్రి, చూపించే భాగ్యం అనుగ్రహించండి తండ్రి ప్రభా. తండ్రి స్తోత్రాలు తండ్రి. మా గుప్పిళ్ళను నింపండి తండ్రి ప్రభా. సహాయం చేసే చేతులుగా ఉంచమని బ్రతిమలాడుకుంటున్నామయ్యా. మీకు వేలాది వందనాలు తండ్రి. మరి ముఖ్యంగా వర్తమానము ద్వారా తండ్రి మాకు ఏ విధంగా బోధిస్తారో తండ్రి ప్రభా, ఏ విధంగా మమ్మల్ని సరిచేస్తారో, ఏ విధంగా మమ్మల్ని దిద్దుబాటు చేస్తారో తండ్రి ప్రభా.
తండ్రి కనికరించండి తండ్రి ప్రభ. మీ వాక్యం ద్వారా మేము బ్రతుకుటకు సహాయం చేయండి తండ్రి ప్రభ. స్తోత్రాలు తండ్రి ప్రభ. మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ తండ్రి ప్రభ, లైవ్లోకి వస్తున్న బిడ్డలు తండ్రి, అలాగే తండ్రి తర్వాత చూస్తున్న బిడ్డలు ప్రత్యేకంగా ఆశీర్వదించి దీవించమని తండ్రి ప్రభ. ఆరాధనలో మీరు ఉండండి, వాక్యంలో మీరు ఉండండి, ప్రతి పరిస్థితిలో మీరు ఉండమని మా ప్రభుని యేసుక్రీస్తు నామమున మిక్కులుగా బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 267వ పాట విలియం ఆర్కట్ కషింగ్ గారు రచించినటువంటి అద్భుతమైనటువంటి సంకీర్తన. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎట్టి స్థితుల్లోనూ కూడా నా రక్షకుణ్ణి నేను విడువక వెంబడిస్తాను అని తెలిపేటటువంటి అద్భుత సంకీర్తన. నా రక్షకుని వెంబడింతును అన్నిటన్ అనేటటువంటి పాట పాడుకుంటూ ప్రభుని స్తుతించుకుని వాక్య ధ్యానం కొరకు మనము సిద్ధం చేసుకుందాం. నా రక్షకుని వెంబడింతు నన్నిటన్, ఘోరమైన కొండలైన జంకొందను, సురక్షితంబుగను నేను వెళ్ళేదన్, బరమ కిరీటముందు వరకు యేసున్ నేను ఎన్నడెన్నడూను ఆశతో నన్నిటన్ వెంబడింతును, బాసురంబో ప్రభు వెంట కన్నుల్ మూసికొని ఎక్కడే నీ వెళ్ళుదున్, నా యేసు తోడ వెళ్ళుదుందు నెల్లడన్, ప్రయాసమైన లోయలైన భయపడన్, దయచూపు యేసు నన్ను వెంబడించుచో, భయమేల భువనంబులో దాగన్, యేసు నేను ఎన్నడెన్నడూను ఆశతో నన్నిటన్ వెంబడింతును, బాసురంబో ప్రభు వెంట కన్నుల్ మూసికొని ఎక్కడిని వెళ్ళుదున్, నా కలమెల్ల యేసు నందు నమ్ముతున్, భీకరంపు వార్దయైన నే దాటుదున్, నా కర్త తోడనెందు నైనన్నెగుదున్, నాక మిక్కి తండ్రి జూచువారకు యేసు నేను ఎన్నడెన్నడూను ఆశతో నన్నిటన్ వెంబడింతును, బాసురంబో ప్రభు వెంట కన్నుల్ మూసికొని ఎక్కడేని వెళ్ళుదున్. ఆమేన్. దేవునికి ఇష్టలైన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయపు వాక్య ధ్యానంలో ఆదికాండము 37వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తా ఉన్నాము. ఈ 37వ అధ్యాయంలో తన సహోదరులతో తనకు వచ్చినటువంటి కలను తెలిపినటువంటి యాకోబు కుమారుడైనటువంటి యోసేపు గారిని మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఒక కళ చూచాను అంటూ ఉన్నాడు. ఆ కళను తన సహోదరులకు చెప్పినటువంటి రీతి మీకు గుర్తుండాలి. అంతకు ముందట తన తండ్రికి కళలు చూచే అనుభవం ఉంది. కళలను చూచే చక్కని ధన్యకరమైనటువంటి స్థితిని దేవుడు అనుగ్రహించాడు. బేతేలు దగ్గర తండ్రికి ఉన్నటువంటి లక్షణాల్లో ఒక లక్షణం కొడుకైనటువంటి యోసేపుకు వచ్చింది. తండ్రి యొక్క కళ కనేటటువంటి అనుభవము
జరగబోయే దానిని తెలుసుకునేటటువంటి అనుభవము కొడుకు వచ్చింది. చాలా మార్లు ఈ మాటలు వింటూ ఉంటాము. అలా తండ్రిలాగే తయారయ్యాడండి వీడు కూడా, అలా తండ్రిలాగే. అవి మంచైనా కానీ చెడైనా కానీ, వ్యసనాలైనా కానీ వృత్తులైనా కానీ తన తండ్రిలాగే, తన తండ్రిని మించిపోయాడండి. ఈ ఉదయకాల సభలో తండ్రి కలగన్నారు. ఆ కళ ఏ ప్రదేశంలో వచ్చిందో ఆ ప్రదేశానికి వచ్చి దేవుని కొరకు చక్కని బలిపీఠాన్ని నిర్మించినటువంటి తండ్రికి పుట్టిన తనయునిగా ఈ కుమారుడు కూడా రాహేలు యాకోబులకు జన్మించినటువంటి ప్రథమ కుమారుడు అయినటువంటి యోసేపు కూడా కలగన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, ఆ కళ ఆ కుటుంబపు భవిష్యత్తును తెలియచేస్తూ ఉంది. ఆ కుటుంబపు యొక్క స్థితిగతులను, భవిష్యత్తులో ఆ కుటుంబానికి సంభవింపబోయేటటువంటి విషయాలను తెలియచేస్తూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో ప్రియ స్నేహితులారా, మన బిడ్డలు దర్శనాలు పొందాలి, కళలను చూడాలి. ప్రవక్త అయినటువంటి యోవేలు చెప్తారు. దానిని ఉటంకిస్తూ అపోస్తుల కార్యగ్రంథంలో 2వ అధ్యాయము 17వ వచనం దగ్గర మనం చూడగలిగితే, అంచె దినములయందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కృమ్మరించుదును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందరు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది యోవేలు గారి యొక్క ప్రవచనము. ఆ ప్రవచనాన్ని పేతురు గారు జ్ఞాపకం చేస్తూ చెబుతున్నటువంటి రీతిని మనం చూస్తూ ఉన్నాము. మీ యవ్వన బిడ్డలు దర్శనాలు చూస్తారు, వృద్ధులైతే కళ్ళగంటారు అంటూ ఉన్నారు. ఇక్కడ యోసేపు గారు కళ చూస్తుంటున్నాడు. ఒక కళ చూచాడు, తన సహోదరులకు చెప్పాడు. కళ చూచి సహోదరులకు చెప్తే ముమ్మారు అక్కడ మనము గత దినాల్లో నేర్చుకున్న మాట, వారు పగబట్టారు. కళ వస్తే పగబట్టడం ఏంటండి? కళ చెప్తే పగబట్టడం ఏంటండి? నేనంటాను, ఈ ఉదయకాల సమయంలో మీకు ఎవరికన్నా పక్కనుండి కొట్టినట్టు కళ వచ్చింది అని మరొకరికి పంచుకున్నారనుకోండి, అన్నంత మాత్రాన్ని పగబడతారా? కానీ వారు ఎట్టి దుర్బుద్ధితో బ్రతుకుతుంటున్నారో ఆలోచించండి. ఎవరెంటున్నారు? ఎవరెంటి పెరుగుతుంటున్నారు? దేవునికి భయపెట్టేటటువంటి ఇశ్రాయేలు ఎంట పెరుగుతుంటున్నటువంటి బిడ్డలు. కానీ వారిలో దైవ భయం లేదు, సహోదర ప్రేమ లేదు. దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో నేను ఇట్లాగంటాను, సహోదర ప్రేమ నీవు కలిగి ఉండాలి. వారు నీకు కీడు చేయొచ్చుగాక, వారు నీకు మేలు చేయకపోవచ్చుగాక, వారు నీకు సహాయం చేయకపోవచ్చుగాక, నీచే సహాయం పొంది కూడా నిన్ను నిందించవచ్చుగాక. నేనేమంటాను అంటే, వారిచే నువ్వు సహాయం పొందడం కాదు, ఎప్పటిప్పటికీ కూడా నీవు మాత్రమే వారికి సహాయం పడే రీతిలో దేవుడు నిన్ను భద్రపరచును గాక. నీ చేత వారి సహాయం పొందాలి, అంతేగాని వారి సహాయం ఎన్నటికీ కూడా నువ్వు ఆశించొద్దు, పుచ్చుకోవద్దు కూడా. దేవునిచే ప్రేమింపబడి ఆయన కౌగిట్లో భద్రపరచబడినటువంటి దేవుని పిల్లలారా, వాక్యంలోని కొద్దాం 6వ వచనం నుంచి లేక 6వ వచనం నుంచి మనం చూడగలిగితే, అతడు వారిని చూచి నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనిలో పనులు కట్టుచుట్టుమి, నా పనులు లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడినని చెప్తుంటున్నాడు. మొదట వచ్చిన కళ, ఇతడి పన నిల్చుంది, వారి పనులు వచ్చి సాష్టాంగ పడుతుంటున్నాయి. ఆహారం గురించేమో అందుకనే పనులు కనబడుతుంటున్నాయి. మరొక అంశాన్ని కూడా మనం చూద్దాం. 9వ వచనం నుంచి మనం చూడగలిగితే, అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియచేసి, ఇదిగో నేను మరొక కలగట్టిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడినని చెప్పాను.
అందుకు అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సత్సంగపడదుమా అని అతనిని గద్దించాను. దేవుని పిల్లలారా, రెండో కళ చూచేసరికి యాకోబు గారికి ఒకలాంటి ఆందోళన వచ్చింది. ఏంటి? నేను, నీ తల్లి, నీ సోదరులు వచ్చి నీ కాళ్ళ మీద పడతామా? యాకోబు గారికి కూడా ప్రశ్న ఉదయించింది. ఎందుకంటే ఆయనకు ఒక అనుభవం ఉంది. గతంలో దేవుడు దర్శించాడు. నేను క్షేమంగా ఇక్కడ తీసుకుని వస్తాను అన్నాడు, నీకు తోడుగా ఉంటాను అన్నాడు, నిన్ను కాపాడుతాను అన్నాడు, మార్గంలో ఆహారం ఇస్తాను అన్నాడు, మార్గంలో నీకు వస్త్రాలు ఇస్తాను అన్నాడు, నీకు సమృద్ధిని కలుగు చేసి తిరిగి ఇక్కడ తీసుకుని వస్తాను అన్నాడు దేవుడు. అన్న రీతిగానే యాకోబును తిరిగి కనానులో ప్రవేశపెట్టిన దేవుడు ఇప్పుడు యాకోబుకు అమితమైనటువంటి ప్రేమ కలిగిన కుమారుడైనటువంటి 12 మంది కుమారులు ఉన్నాను, కానీ ఒక కుమారుని అతడు ప్రేమిస్తున్నాడు. 12 కుమారులో యోసేపు అంటే అతనికి చాలా ఇష్టంగా కనబడతా ఉంది. అట్లాంటి యోసేపు కలలు కనినప్పుడు, కలలు చూచినప్పుడు, కలలు తెలిపినప్పుడు, కలలు వినినప్పుడు వీరిలో కలవరం వస్తూ ఉంది యాకోబుకు, తన 11 మంది కుమారులకు కూడా. దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. చాలా మార్లు చాలామంది మందిరాల్లో కళ్ళ వచ్చింది అని చెప్తుంటే దానికి రకరకాలుగా ఒక్కొక్క భాష్యం చెప్తూ ఉంటారు. కళలు కనడం, దాని భావము చెప్పడం దేవుని చిత్తమై ఉంటా ఉంది. మనము దానియేలు గ్రంథాన్ని చూస్తుంటే అందులో చాలా వివరంగా కళలు, దాని భావాలు తెలియచేసినటువంటి దావీదు గారిని మాత్రమే చూస్తాం. దానియేలు గారిని మాత్రమే చూస్తాం మనం. ఇక్కడ అందరూ ఎవరి కాళ్ళు దాని మీద వారి యొక్క అభిప్రాయాలు, ఆలోచనలు రకరకాలుగా కలిగి ఉంటున్నారు. మొదటి కళ గురించి తన సోదరులు అంటూ ఉన్నారు, మేము వచ్చి నీకు సాష్టాంగ పడతామా? మా పనులు వచ్చి నీకు సాష్టాంగ పడ్డాయా? అంటే మేము వచ్చి నీకు సాష్టాంగ పడతామా? టెన్షన్ వస్తూ ఉంది, కసి వస్తూ ఉంది. అందుట్లో నుంచి వారికి పగ పడతా ఉన్నారు, పగ వస్తూ ఉంది. వీళ్ళు లేపేస్తే పొలా అన్నట్లుగా అంత పగ వచ్చేసింది వీరికి. రెండవదిగా చూస్తూ ఉంటే సూర్యచంద్రులు 11 నక్షత్రాలు అంటూ ఉన్నారు. వీరు 12 మంది, 11 మంది తనకు సహోదరులు ఉన్నారు. 11 నక్షత్రాలు, సూర్యచంద్రులు కూడా వచ్చి నాకు సత్సంగపడుతుంటున్నాయి అని చెబుతుంటున్నాడు. యాకోబు గారికి అర్థమవుతూ ఉంది. యాకోబు గారు గ్రహిస్తూ ఉన్నారు. యాకోబు గారు తెలుసుకుంటా ఉన్నారు. యాకోబు గారికి గతం గుర్తొస్తా ఉంది. యాకోబు గారు ప్రేమిస్తుంటున్న కుమారుడు కదా, యాకోబు గారి దగ్గర పెరిగిన కుమారుడు కదా, యాకోబుకు ఇష్టమైన కుమారుడు కదా. నేను గతంలోనే మీకు జ్ఞాపకం చేశా. యాకోబును ఒక దైవజనునికి సాదృశ్యంగా తీసుకుంటే యోసేపును ఒక విశ్వాసిగా మనం ఆలోచించగలిగితే, దైవజనునికి ఇష్టమైనటువంటి విశ్వాసిగా మనం ఆలోచన చేయగలిగితే మిగతా 11 మంది మనమైతే మనం ఎలాగ రియాక్ట్ అవుతాం? ఆలోచించండి దేవుని పిల్లలారా. ఆ 11 మంది కూడా వారి యొక్క ఆలోచనలు దురుద్దేశంతో కూడి ఉంటున్నాయి. యాకోబు గారి ఆలోచన దూరదృష్టితో ఉంటున్నాయి. స్తోత్రం చెల్లిద్దాం. వెంటనే ఆయనకు ఆలోచన వచ్చింది, సూర్యచంద్రులంటే నేను నీ తల్లినా, 11 నక్షత్రాలు అంటే మిగిలిన 11 మంది కుమారులునా, వచ్చి నీకు సత్సంగ పడతామా అని వారందరి ముందట ఆయన ఇలాగా కోపపడుతుంటున్నట్లుగా ఆయన మాట్లాడుతుంటున్న రీతిని మనం చూస్తాం. ఆ వచనాన్ని తిరిగి చూద్దాం. నీ సహోదరులు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడదుమా అని అతనిని గద్దించెను అని చూస్తుంటున్నాం. కోపాన్ని ప్రదర్శిస్తుంటున్నాడు ఆయన, గద్దిస్తుంటున్నాడు. రియల్గా కోప్పడట్లేదు, గద్దిస్తుంటున్నావు. ఎవరికా చెప్పావు కానీ ఇట్లా మాట్లాడుతుంటున్నావేంటి,
ఇట్లా మాట్లాడుతుంటున్నావేంటి? దేవుని పిల్లారా, ఒకవేళ ఇశ్రాయేలుగా మార్చబడినటువంటి యాకోబును దేవుడు దర్శించి ఈ దర్శనాన్ని ఆయనకు చూపించవచ్చుగా, యాకోబుకే చూపించవచ్చుగా. కానీ కాదు, దేవుడు తన ప్రణాళికను ఎవరికి చెప్పాలో వారికి మాత్రమే చెప్తారు, ఎవరికి తెలియచేయాలో వారికి మాత్రమే తెలియజేస్తారు. మీరు దానియేలు గ్రంథాన్ని చూడగలిగితే అక్కడ ఉన్నటువంటి రాజుగారు కలగంటాడు, కలమరిచిపోతాడు. ప్రపంచంలో వింత, అంతకు మించిన వింత ప్రపంచంలో మరి ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ జరిగేటటువంటిది కాదు. నేను కలగన్నాను, కల మరిచిపోయాను, కళ చెప్పాలి, కళ భావం చెప్పాలంటాడు. ఒకటి కన్నిన కాలి మరొకటికి ఎట్టొచ్చుద్దండి. దేవునికి సమస్తము సాధ్యం. కాబట్టి దేవుడే దానియేలు గారికి ఆయన యొక్క కళను, కళ యొక్క భావాన్ని తెలియచేసి ఆ దేశపు రాజు యొక్క భవిష్యత్తును, పరిస్థితిని తెలియచేసినటువంటి చక్కని స్థితిని అక్కడ చూస్తుంటాం. అట్లాగే ఇక్కడ కూడా చూస్తుంటున్నప్పుడు ఇశ్రాయేలు అని పిలువబడేటటువంటి యాకోబు గారికి తన కుమారుడైనటువంటి యోసేపు గారినటువంటి కళ యొక్క భావం క్లియర్గా అర్థమైంది, తేటగా అర్థమైంది. భవిష్యత్తులో జరగబోయేదాన్ని నా కొడుక్కి దేవతి దేవుడు చూయించాడేమో అన్నట్లుగా. దేవుని పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేయండి. మీ కుమారులు దర్శనాలు చూస్తారు. ఇది నూతన నిబంధన గ్రంథములు మనకు తెలియచేయబడినటువంటి మాట అపోస్తుల కార్య గ్రంథములు. మన బిడ్డలు దర్శనాలు చూస్తుంటున్నారా? మన బిడ్డలు కళ్ళకు అంటున్నారా? మన బిడ్డలు దేవునికి దగ్గరగా ఉంటున్నారా? మన బిడ్డలు లోకంలో జరుగుతున్నటువంటి చెడును గ్రహించగలుగుతుంటున్నారా? మన బిడ్డలు చెడుకు వేరుగా జీవించగలుగుతుంటున్నారా? తండ్రికి దగ్గరగా జీవించగలుగుతుంటున్నారా? దేవునికి సమీపమైనటువంటి జీవితాలు కలిగి ఉంటున్నారా? వాక్యానికి బదులుగా బ్రతుకుతుంటున్నారా? ఆలోచించండి. వాక్యానుసారంగా బ్రతకుంటే కనుక మన బిడ్డలు భవిష్యత్ అగమ్య గోచరంగా ఉంటుంది. 11 మంది జీవితాలు అగమ్య గోచరంగాను అస్తవ్యస్తంగాను ఉన్నాయి. కానీ యోసేపు జీవితం మాత్రం తండ్రికి దగ్గరగా, దైవానికి సమీపంగా ఉన్నట్టు రీతి మనం చూస్తూ ఉన్నాం. తండ్రి మాటకు విధేయత చూపేవాడుగా, తండ్రి ఇచ్చినటువంటి విచిత్రమైనటువంటి వస్త్రాన్ని ధరించిన వానిగా, ఆ వస్త్రం నేను అనుకుంటా రక్షణ వస్త్రమేమో, ఆ రక్షణ వస్త్రాన్ని పొందుకుంటే పరలోకం వెళ్తాడనేటటువంటి మంచి అయినటువంటి స్థితి యోసేపు కలిగి ఉన్నాడేమో, లేక నీవు నేను కలిగి ఉంటామేమో. మనము తండ్రి దగ్గర నుంచి, దైవసన్నం దగ్గర నుంచి ఆశించాల్సింది స్వస్థతలు, ఉద్యోగాలు, వివాహాలు, పరీక్షల్లో పాస్ అవడాలి. ఇవి కాదండి మనము దైవసన్నం నుంచి ఆశించాల్సింది. ఏం ఆశించాలి అంటే కనుక రక్షణ అనేటటువంటి వస్త్రాన్ని ఆశించాలి. 12 మంది కుమారులు ఉన్నారు. కానీ ఈ కుమారుడికి ఓ ప్రత్యేకమైనటువంటి వస్త్రం ఉంది, ప్రత్యేకమైనటువంటి వస్త్రం కలిగి ఉన్నాడు. దేవుని పిల్లల సమాజంలో నువ్వు ప్రత్యేకమైన దానిగా, ప్రత్యేకమైన వారిగా జీవించాలి. ఆ ప్రత్యేకత నువ్వు కలిగి ఉన్నప్పుడు క్షమించాలి, ఆ ప్రత్యేకత నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పక ఆయన రక్షణ అనేటటువంటి వస్త్రం ఇచ్చి ఈ లోకంలో నిన్ను ప్రత్యేకంగా కనికరించి కాపాడడానికి ఇష్టపడతాడు. సో రక్షణ అనేటటువంటి వస్త్రం వస్తే నీకు వచ్చి ఏమొచ్చింది అంటే, ఒక్కోసారి నీ వాళ్ళే నీ మీద పగబట్టవచ్చు, నీ వాళ్ళే నిన్ను గద్దించవచ్చు కూడా, నీ వాళ్ళే నీ ముందట నిన్ను నిర్లక్ష్యంగా మాట్లాడవచ్చు కూడా, నీ వాళ్ళే నిన్ను నిందించవచ్చు, లేక ద్వేషించవచ్చు, దూషించవచ్చు, అవసరమైతే నిన్ను ఏమైనా చేయడానికి ముందుకు రావచ్చు. రక్షణ అనేటటువంటి వస్త్రం నిన్ను కాపాడుతూ ఆయన రాజ్యానికి చేర్చుద్ది. చూద్దాం 11వ వచనాన్ని చూద్దాం. అతని సహోదరులు అతని యందు అసూయ పడిరి. నిన్నగాక మొన్నటోడు ఈడు మందిరంకి వచ్చి ఈడు దర్శనాలు చూడడం ఏంటి, అయ్యగారు అప్రిషియేట్ చేయడం ఏంటి, అభినందించడం ఏంటి? ఈ ఉదయకాల సభలో నా వర్తమానాన్ని వింటున్నటువంటి దేవుని పిల్లలారా, ఈ ఉదయం నన్ను ఈ ఆత్మీయ స్థితిలో బలపరిచినటువంటి నా ఆత్మీయ తండ్రి గురించి చెప్పక తప్పదు.
నేను చాలా చిన్ననైన పరిస్థితిలో ఉన్నప్పుడు సమరకోట పట్టణంలో 500 రూపాయలు అద్దె కట్టలేక ఆ అద్దె ఇంటిలో నుంచి బయటికి నెట్టవేయబడిన దినాల్లో నా ఆత్మీయ తండ్రి నన్ను ఎంతగానో ప్రోత్సహించి ఆదరించి ఆదుకొని హక్కుని చేర్చుకొని నా అభివృద్ధి కొరకు అహర్నిశలు కూడా ఎంతగానో ప్రోత్సహించిన నా ఆత్మీయ తండ్రి ఈ దినాన్ని నేను చెప్తుంటున్నాను. నేను ఆయన ముందట చదువులో కానీ పొజిషన్లో కానీ దేంట్లోనూ కూడా సరిపోలకపోయినాను, కానీ నన్ను సంఘములో ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా నన్ను ఉంచారు. అంత మాత్రమే కాదు, ఈరోజు అదే సంఘానికి నేను ఒక గెస్ట్ స్పీకర్గా వెళుతుంటున్నాను. ఆ సంఘములో విశ్వాసులందరినీ బలపరచడానికి, ప్రత్యేకంగా వారిని గద్దించడానికే, సరిచేయడానికి దేవుడు నన్ను వాడుకుంటా ఉన్నారు దైవజనుని ద్వారా మాత్రమే. ఈ రోజుకి కూడా ఆ రోజే ప్రేమ చూపించారు, ఈ రోజుకి కూడా అంతగా మిక్కిలి ప్రేమను నేను ఆయన దగ్గర నుంచి పొందుకుంటున్నాను. దైవజనులారా, మీ విశ్వాసులు మీరు ఎలా ప్రేమిస్తుంటున్నారా? నా దైవజనుని పేరు చెప్తుంటున్నాను, రెవరెండ్ డాక్టర్ దాయం యోనా గారు, స్లమ్ మినిస్ట్రీస్ కాకినాడ నుంచి. ఈరోజుకి వారి క్యాలెండర్లో నేను కాపరిగా నా పేరు ఉంటుంది, నేను గెస్ట్గా వెళుతుంటాను. నేను అనేక మార్లు నన్ను గద్దించిన అనుభవాలు ఉన్నాయి నా ఆత్మీయ తండ్రి నన్ను అనేక మార్లు ఎన్నో రీతులుగా ఆర్థికంగానా సమస్త విషయాల్లో నన్ను ప్రోత్సహించిన దైవజనుడు అని చెప్తుంటున్నా. నీ దైవజనుని దగ్గర నీకు ప్రత్యేకత ఉందా? దైవజనులారా, మీ విశ్వాసులు మీరు ఎలాగా ప్రేమించి ఆదరించగలుగుతుంటున్నారా? ప్రోత్సహించగలుగుతుంటున్నారా? వారి కొరకు మీరు ప్రార్థించగలుగుతుంటున్నారా? దైవజనులారా, మీ విశ్వాసుల ఎడల ప్రత్యేకమైన నా సంఘంలో లేక మా స్లమ్ కుటుంబంలో అనేక కుటుంబాలు ఉన్నను, కానీ ఇశ్రాయేలుకు 12 మంది కుమారులు ఉన్నను, కానీ ఒక కుమారుని ప్రత్యేకంగా ఎలా ప్రేమిస్తుంటున్నాడు ఆయన? నా దైవజనుడు నన్ను అట్లా ప్రేమిస్తుంటున్నాడు. దైవజనులారా, మీ సంఘ విశ్వాసులు ఎవరినైనా ప్రత్యేకంగా చూస్తుంటున్నారా? ఎస్, వారి యొక్క ప్రోత్సాహంతో నేను భారతదేశంలోని గొప్పనైన సాక్షిగా అనేక మంది దైవజనులకు వాక్యాన్ని బోధించడానికి, ఈ ఆధునిక కాలంలో వాక్యాన్ని ఎలా బోధించాలో తెలియచేయడానికి దేవుడు నన్ను వినియోగించుకున్నాడు. సంఘంలో విశ్వాసం అట్లా ప్రేమించాలి. సంఘ కాపరి ప్రేమ చూపడం మాత్రమే కాదు, విశ్వాసి నీవు నీ కాపరి దగ్గర విధేయత కలిగి ఉండాలి. యోసేపు తన తండ్రి ఇంట విధేయుడుగా ఉన్నాడు, తన తండ్రి మాటకు అందుబాటులో ఉన్నాడు, తన తండ్రి మాటకు కంప్లీట్గా ఏమి చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరే కలసభలో నీకు అట్టే అనుభవం ఉందా? అట్టి ఆలోచన కలిగి ఉన్నావా? అట్టుగా ఆలోచిస్తుంటున్నావా? ఈ ఉదయకాలపు వర్తమానము నీ కొరకనే. ఈ ఉదయకాలపు వర్తమానము నిన్ను గూర్చే మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీ జీవితం ఎట్టుంది? నీ ఆలోచన ఎట్టుంది? నీ తోటివారు నిన్ను చూచి అసూయ పడే రీతిలో నువ్వు భక్తిలో ఎదగాలి, వేరే రీతిలో కాదు. నువ్వు ఇల్లు కట్టుకుంటే అసూయపడ్డం వేరు, కారు కొనుక్కుంటే అసూయపడ్డం వేరు, బంగారం కొనుక్కుంటే అసూయపడ్డం వేరు, మంచి స్థితిలో ఉంటే అసూయపడ్డం వేరు, ఆత్మీయ స్థితిలో ఉన్నతమైన పరిస్థితికి వెళ్తే అసూయపడ్డం వేరు. దేవుని చే నాకు అనుగ్రహింపబడినటువంటి ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాల సమీపు ఈ వర్తమానం కేవలం నీ కొరకునే. యోసేపు తల్లి లేనివాడు, యోసేపు తండ్రికి చేరువైన వాడు. ఈ లోకంలో నీకంటూ ఎవరు లేకపోయినా నీవు దేవునికి చేరువుగారా, దైవజనునికి చేరువుగారా. దైవజనునికి నువ్వు ఎప్పుడైతే చేరువుగా ఉంటావో నీ స్థితి అద్భుతమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. 500 రెంట్ కట్టలేని నన్ను ఈరోజు ఆస్తికర్తగా మార్చాడండి నా దేవుడు. మోదీ గారు ఫిబ్రవరి 22వ తేదీన లాక్డౌన్ అనౌన్స్ చేశారు. ఈ రోజు వరకు కూడా నేను ఒక్క మీటింగ్ కూడా అటెండ్ కాలేదు. అఫ్కోర్స్ 2-3 వివాహాలకు అటెండ్ అయ్యి మ్యారేజ్లో వర్తమానాలు ఇచ్చాను. ఆయనను నా గిన్నె నిండి పొర్లే రీతిలో నా దేవుడు ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, దైవజనులను ప్రోత్సహించడానికి, ప్రేమించి వారిని ఆదరించడానికి దేవుడు నా గుప్పెళ్ళు నింపుతుంటున్నారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి నిన్నెందుకు వాడుకోవట్లేదు దేవుడు? మదర్ తెరీసా గారి స్లోగాన్, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అని. మదర్ తెరీసా గారి స్లోగాన్.
యాజ్ ఏ క్రిస్టియన్గా నీవేం చేస్తుంటున్నావు? ప్రార్థన చేస్తున్నానండి. చాలామంది హాస్పిటల్లో బలహీనమైన పరిస్థితులు ఉన్నాయి, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడే వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థించి వచ్చేస్తుంటాను. నేనంటాను, నా దైవజనుడు అంటాడు, ప్రార్థించి రావడం కాదు, ప్రార్థన అందరూ చేస్తారు. నువ్వు ప్రత్యేకంగా ఏమైనా చేయగలిగెళ్ళాలి. వాళ్ళ దీనస్థితిని బట్టి నువ్వేమైనా చేయడానికి ముందుకెళ్ళాలి. అలవాటు చేసుకోండి. నీలో ప్రత్యేకత ఉండాలి. యేసులో ప్రత్యేకత ఉంది కనుకనే విచిత్రమైనటువంటి నిలువుటంగిని పొందగలిగాడు. విచిత్రమైనటువంటి అంగిని పొందగలిగాడు. నీలో ప్రత్యేకత ఉంటే రక్షణ అనేటటువంటి వస్త్రం వచ్చింది. తద్వారా నువ్వు దేవుని కౌగిట్లో, దేవుని కృపలో, దేవుని కాపుదల్లో భద్రపరచబడి అభివృద్ధి చెందుతావు, ఆశీర్వదించబడతావు, నిండైనటువంటి స్థితిలోకి నువ్వు వస్తావు. ముగింపులకు వస్తుంటున్నా చూద్దాం. 11వ వచనం ముగింపు. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను, దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. వాక్యాన్ని జ్ఞాపకముంచుకోనండి. దేవుడిచ్చినటువంటి దర్శనాన్ని జ్ఞాపకముంచుకోనండి. ఈ సంవత్సరమే జనవరి 1 తెల్లవారుజామున 1వ తేదీ తెల్లవారుజామున నువ్వు తీసుకున్నవే వాగ్దానాన్ని జ్ఞాపకముంచుకోనండి. వాగ్దానాన్ని జ్ఞాపకముంచుకొని ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ వాగ్దానము మీ చిత్తమైతే ఈ సంవత్సరము నా జీవితంలో నెరవేర్పు కొరకు మీ పాదాల దగ్గరికి వస్తుంటున్నానని ప్రార్థన చేయండి. ఆ వాగ్దానం కొరకు ఎంత ఆత్రపడిపోతామో, ఎంత తొందరపడిపోతామో, అందరికన్నా ముందరగా దీన్ని తీసేసుకోవాలి, అందరికన్నా ముందరగా చూసేసుకోవాలి, ప్రార్థన చేసేసుకోవాలి, బైబిల్లో పెట్టేసుకోవాలి. ఏదో అది వస్తే కొన్ని కోట్ల లాటరీ టికెట్ తగిలినట్టుగా ఆ క్షణంలో మనం ఫీల్ అవుతాం. ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడే. కానీ ఆ వాగ్దానాన్ని నువ్వు నమ్మకంగా స్వతంత్రించుకుంటున్నావా? యాకోబు గారు ఆ మాటలు జ్ఞాపకముంచుకుంటున్నాడు, మధ్యలో దాచుకుంటున్నాడు. ఆ మాట ఏ మాట? సూర్య చంద్ర నక్షత్రాలు 11 నక్షత్రాలు నాకు సాగిలపడ్డాయి అని చెప్పినటువంటి మాట. దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో యోసేపు కలలు చూస్తుంటున్నాడు. నీవేం చూస్తున్నావు? కనీసం దాని భావమైనను గ్రహించగలుగుతుంటున్నావా? అనేకులకు నీవు ఆశ్రయముగా దేవుడు మార్చబోతుంటున్నాడు. ఆమేన్. దేవుడు నిన్ను ఆశీర్వదించి హెచ్చించబోతుంటున్నాడు. ఆమేన్. నీ చేతి నీడలో అనేకులను దీవించబోతుంటున్నాడు. ఆమేన్. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమీపు వర్తమానం వినుట ద్వారా నీకు, నీ కుటుంబానికి అనుగ్రహించిన రీతిలో తలవంచుదాం, ప్రార్థన చేసుకుందాం. యోసేపును కనికరించి, యోసేపు ఎట్ల కృప చూపించి, యోసేపు జీవితాన్ని అద్భుతంగా మలచిన దేవుడు, మార్చిన దేవుడు, ఆశీర్వదించి అభివృద్ధి చేసిన దేవుడు నీ జీవితాన్ని, నా జీవితాన్ని, మన జీవితాలను, మన కుటుంబస్తులను దీవించబోతుంటున్నారు. ఈ ఉదయకాల సమయంలో వాక్యము విని వాక్యానుసారంగా జీవించుటకు తీర్మానం చేసుకున్న ప్రియ సోదరుడా, సోదరి, వాక్యమై ఉన్న దేవుడు నీతో నాతో మాట్లాడితే కనుక వాక్యానుసారంగా మనము బ్రతుకుటకు ప్రతి మాట, వాక్యమై ఉన్న దేవుడు మనకు బోధించిన ప్రతి మాట జ్ఞాపకముంచుకొనవలెను అని ప్రభు పేట నేను మీకు తెలియజేస్తుంటాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా నాయన, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ప్రేమించారు ఈ ఉదయకాల సమయంలో యోసేపును మా ముందట మీరు ఒక మాదిరిగా ఉంచారు. సంఘంలో అనేక మంది ఉంటారు, కానీ ప్రత్యేకమైన స్థితి కలిగినటువంటి వ్యక్తిగా, కుటుంబంలో ప్రత్యేకమైనటువంటి పరిస్థితి కలిగినటువంటి వ్యక్తిగా యోసేపును మీరు పెంపొందిస్తుంటున్న రీతికి వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. యోసేపు గారి దగ్గర నుంచి అనేకమైనటువంటి పాఠాలు మేము నేర్చుకుంటా ఉన్నాం. అతడు చక్కని విచిత్రమైన అంగిని సంపాదించడం మాత్రమే కాదు, కానీ భవిష్యత్ ప్రణాళికలు తెలియచేసే గొప్ప దర్శనములు లేక కళలు చూచే భాగ్యం కూడా మీరు అనుగ్రహించినది కదనా ప్రభా. అట్టి దర్శనాలు, కళలు మా యవ్వన బిడ్డలు పొందు రీతిలో మా యవ్వన బిడ్డలను మీ పవిత్రమైన పాదాల దగ్గర సమర్పిస్తుంటున్నాము తండ్రి. వారిని దీవించండి, హెచ్చించండి, మీ కౌగిట్లో భద్రపరచండి రాజా. మీ చిత్తానుసారంగా నడిపించండి తండ్రి. మీ మహిమ కొరకు వినియోగించుకోనండి. మా యవ్వన బిడ్డలు లోకంలో ఉన్నటువంటి చెడుకు దూరంగా మీకు దగ్గరగా బ్రతుకు భాగ్యం అనుగ్రహించండి ప్రభా. మా యవ్వన బిడ్డల కుటుంబాలను, మా యవ్వన బిడ్డలు మా కుటుంబాలకు ఉపయోగపడే బిడ్డలుగా తీర్చిదిద్దమని వేడుకుంటున్నాము తండ్రి.
మీ మహిమ కొరకైనటువంటి బిడ్డలుగా మా బిడ్డలను తీర్చిదిద్దండి అయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలు అయితే వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకున్నారు, వారిని వారి కుటుంబాలను వారికి వారి కుటుంబ సమస్తానికి మీ కంచెను కాపుదలగా ఉంచమని వేడుకుంటున్నాము తండ్రి. మీ రక్తపు కోటలో భద్రపరచండి రాజా. నేనా ఈరోజు పెళ్లి రోజులు కానీ, వివాహ దినాలు కానీ, శుభకార్యములు కానీ జరిపించుకుంటున్నటువంటి బిడ్డలకు క్షమమును ప్రసాదించండి. అలా కల్లోలమైనటువంటి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని శాంతి సమాధానంతో నింపండి ప్రభువా. బలహీనులను బలపరచండి రాజా. రోగులను స్వస్థపరచండి పరమవైద్యుడా. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవమును, ఆర్థిక సమస్యలతో ఉన్నటువంటి బిడ్డలకు క్షేమమును అనుగ్రహించండి నాయనా. ఈ ఉదయకాల సమయంలో ఈ దేశంలోనూ విదేశాల్లో వివిధ దేశాల్లో ఉన్నటువంటి మా వాళ్ళందరికీ మీరు క్షేమం ఇచ్చినందుకు స్తుతిస్తూ సూత్రాలు చెల్లిస్తూ మా బంధువులను, మిత్రులను, స్నేహితులను, ఆప్తులను, రక్త సంబంధికులను, తోబుట్టువులను అయిన వారందరినీ మీ దయగల చేతులకు అప్పగిస్తూ మా ఆత్మీయ దావిజాలను మీ కృప కౌగిట్లో భద్రపరచమని, బలపరచమని, దీవించమని, ఆశీర్వదించమని, మేలు చేయమని, మా కుటుంబాల ద్వారా మీరు మహిమ పట్టుకురమని ఈ ఉదయకాల సమయపు లైవ్లో మాతో పాల్గొన్నటువంటి లేఖలు అనేటటువంటి కుమారుని బట్టి మీ పాత్ర దగ్గరికి వస్తుంటున్నాం. వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని. అనేక మంది బిడ్డలు లైవ్లోకి వస్తుంటున్నారు తండ్రి, వారిని వారి కుటుంబాలను దర్శించి బలపరచమని. తరువాత వర్తమానాలు వీక్షించి ధ్యానించడానికి ఇష్టపడినటువంటి ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను మీ కనికరపు కాపుదలతో నింపి నడిపించమని. తిరిగి మేము గురువారం ఉదయం మీ పరమ పవిత్రమైన పాదాల దగ్గరకు వచ్చి స్తుతించు పర్యంతము, మీ వాక్యమును ధ్యానించు పర్యంతము కృపా కనికరపు కాపుదలతో మమ్మల్ని నింపి బలపరిచి నడిపించమని యేసు క్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దివ్యాశీర్వాదము మనకు మన కుటుంబాలకు సదా సమస్త విషయాల్లో తోడేయండి, ఆదరించి ఆదుకుని హక్కును చేర్చుకుని ఆశీర్వదించు నువ్వు కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు స్నేహితులారా. తిరిగి మనం గురువారం ఉదయం 6 గంటలకు ఆయన పాదాల దగ్గర కలుసుకుందాం, వాక్యమును ధ్యానించుకుందాం. సమయానికి వాక్యం దగ్గరకు రండి, దైవదీవులను పొందుకోరండి. దేవుడు మన కుటుంబాలను ఆయన కృపా కౌగిట్లు భయంకరమైనటువంటి స్థితిలో కనికరించి కాపాడి భద్రపరచును కాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.